వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాలు మరోసారి కూడా మలుపు తిరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తుంది. టీడీపీ బీజేపీ పొత్తు వేళ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళడం పైన కూడా ఏపీలో కొంత రాజకీయాలు సమీకరణాలు ఏవైతే ఉన్నాయో కొంత ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఏపీలో పొత్తుల రాజకీయం అనూహ్యంగా మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అయినటువంటి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీలో 2014 తరహాలోనే పొత్తుల పైన ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి సమయంలో ఢిల్లీ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చింది. బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశం కానున్నారు. దీని పట్ల కూడా మనం చూసినట్లయితే సీట్ల పంపిణీ పైన కూడా ఒక ప్రధానంగా చర్చ అయితే జరగనుంది. సీట్ల గురించి ఒక నిర్ణయానికి వస్తే 3 పార్టీల నుంచి కూడా ఉమ్మడి ప్రకటనలు కూడా రంగం సిద్ధమవుతుంది అని కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి పరిణామాలు ఏమి జరుగుతాయి, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ కీలకంగా ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది కనుక మనం చూసినట్లయితే ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. టీడీపీ తిరిగి ఎన్డీఏతో చేరడానికి కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డాతో కూడా సమావేశం అయ్యారు. ఇటువంటి సమయంలో ఏపీలో పొత్తుల పైన కూడా సీట్ల సర్దుబాటు గురించి ఒక నిర్ణయానికి కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. టీడీపీ బీజేపీకి దాదాపు 50 అసెంబ్లీ 10 ఎంపీ స్థానాలు కూడా కోరుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మనం చూసినట్లయితే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి 8 ఎంపీ స్థానాలు 35 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇటువంటి సమయంలో ఉమ్మడి ఎజెండా మేనిఫెస్టో అంశం పైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు లేదా రేపు టీడీపీ ఎన్డీఏ దానికి సంబంధించి చేరికల పైన కూడా అధికారికంగా అంటే పొత్తులకు సంబంధించి అధికారికంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది, అసలు పొత్తులతో వెళ్తారా లేదనేసి. అయితే పొత్తులు లెక్కల కనుక మనం చూసినట్లయితే అంటే టీడీపీ జనసేనతో పొత్తులు దాని యొక్క సీట్ల లెక్కల కనుక మనం చూసినట్లయితే జనసేనకు ఇప్పటికీ 25 నుండి కూడా 27 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇచ్చేదానికి సిద్ధమైనట్టుగా టీడీపీ పార్టీ ఖాయమైనట్టుగా కూడా తెలుస్తుంది. 2 ఎంపీ స్థానాలు కూడా ప్రతిపాదించినటువంటి చోట మరో 3వ స్థానంలో కూడా అంటే అనకాపల్లి 3వ స్థానంగా కూడా ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారని కూడా ఒక సమాచారం. అయితే ఇదే సమయంలో కనుక మనం చూసినట్లయితే బీజేపీకి 25 అసెంబ్లీ సీట్లు కోరినట్టుగా ఒక సమాచారం. అయితే చంద్రబాబు 5 ఎంపీ స్థానాలు 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని అయితే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే సాగుతోంది. దీనిపైన కూడా బీజేపీ నుంచి ఇంకా ఆమోదం రాలేదనేది కూడా పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కనుక మనం చూసినట్లయితే బీజేపీ జనసేన కలిసి 10 ఎంపీ స్థానాలు 50 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేలాగా కూడా చెప్తున్నారు. ఇచ్చేలాగా కూడా ఇక్కడ ఒక కొన్ని వ్యాఖ్యలు అయితే కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడే పవన్ కళ్యాణ్తో బీజేపీ ముఖ్య నేతలు కూడా దీనికి సంబంధించి చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మధ్య ఇద్దరు కలిసి కూడా అమిత్ షాను కూడా కలవబోతున్నారు, అంటే కలిశారనే దానికి కూడా మనకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ మంత్రాంగం ఎలా ఉండబోతుంది అంటే రాజకీయంగా ఆయన ఈ పొత్తుల వ్యవహారంలో కావచ్చు తమ నేతల్ని అలాగే మరో పార్టీలో అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఆ సమయంలోనే పొత్తులు సీట్ల గురించి కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వంతో అంటే వెంటనే టీడీపీ ఎన్డీఏతో చేరిక ప్రకటనతో పాటుగా ఏపీ వేదికగా 3 పార్టీల నేతలు తమ పొత్తు సీట్ల పైన కూడా అధికారికంగా కూడా ఇక్కడ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి ప్రకటన చేస్తారనేది కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే ఢిల్లీకి పర్యటన వేళ సీట్ల అంశానికి సంబంధించి కావచ్చు కూటమి అధికారంలోనే వస్తే అంటే ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు ఒక కూటమిలాగా వెళ్ళి రేపు అధికారంలో కనుక వస్తే ప్రాధాన్యతల పైన కూడా బీజేపీ ముఖ్య నేతలు చర్చించేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత
ఆ తర్వాతనే పొత్తుల పైన కూడా బీజేపీ నుంచి కూడా ఒక నిర్ణయం ఉంటుందనే దానికి కూడా తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన, బీజేపీ నేతల్లో కూడా దీనికి సంబంధించి కొంత చర్చలు అయితే సాగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సీట్ల ఖరారుకు సంబంధించి అలాగే ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా అక్కడ కలిసి వివరించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్ గా ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి ఒక్కొక్క పార్టీకి కూడా ఒక సామాజిక వర్గం కావచ్చు, ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు కావచ్చు, లేదా ప్రభుత్వం పైన అంటే వైసీపీ ప్రభుత్వం పైన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రభుత్వంలో చేసేటువంటి అన్యాయం అక్రమాలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు చేసినటువంటి తప్పులు కావచ్చు, ఆ పార్టీ చేసినటువంటి తప్పిదాలంతా కూడా ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి అంటే వైసీపీ చేసే తప్పులు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ మూకుమ్మడిగా కూడా బీఆర్ఎస్ అంటే మన వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగానే రాజకీయంగా ఎలాగైనా సరే మరోసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి అలాగే బీజేపీ పార్టీ కూడా కలిసి 100% వైఎస్ జగన్ ను ఓడించడానికి వీళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఏ విధంగా రాజకీయంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన చాలా ఉత్కంఠతమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. కాబట్టి ఏది ఏమైనా కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 100% మనకి ఏమనిపిస్తుందంటే మూడు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 100% కలిసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ మూడు పార్టీలు కలిస్తేనే 2014 తరహాలోనే అంటే 2014లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించింది చంద్రబాబు నాయుడు గారే. అయితే దాని వెనక బలమైనటువంటి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావచ్చు, అంటే రాజధాని లేదు కాబట్టి రాజధాని కట్టాలన్నా మరో హైటెక్ సిటీ లాగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక ఇది. ఆ తర్వాత ఏంటంటే జనరల్ గానే ఒకటి ఆ విధంగా అభివృద్ధి చేస్తారు. రెండు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించి కావచ్చు, లేదా అవినీతికి సంబంధించి కావచ్చు, రేట్ల పెంపు విషయం అంటే నిత్యావసర సరుకులు రేట్లు పెంచినటువంటి విషయం కావచ్చు, చెత్తకు కూడా వేసి చెత్త ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు సామాజిక మాధ్యమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమైనా ఈ మూడు పార్టీలు కలిసి ఈసారి మళ్ళీ ఏపీలో ఎన్నికల్లో కూడా ప్రచారానికి కావచ్చు, లేదా ఏపీ ఎన్నికల్లో దానికి సంబంధించి కొంత జోరుగా ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఎన్డీఏ, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు కలిసి వెళ్తాయా లేదా అనేది కూడా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తాం మా తెలుగు ఫోకస్. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.